చెప్పండి ఇప్పుడు. చురాదిగణ అంతర్గణము, దీని పేరు ఆదృశ్య గణము. దీనికి ఇంకొక పేరు యుజాది గణము అని కూడా పేరు. అకర్మక ధాతువులు ఈ గణంలో అంతర్గణంలో ఉంటాయి. ఈ 50 ఉన్నాయి. అకర్మక ధాతువులు 50 ఉన్నాయి. ఇక్కడ నిత్య వికల్పంగా వస్తుంది. నిత్య వికల్పంగా వస్తుంది కాబట్టి ఏమవుతుంది? 2 రూపాయలు. 2 రూపాయలు వస్తాయి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది షేర్ చేస్తున్నాం మీకు. సో ఇప్పుడు యుజ్ అనే ధాతు యుజ సంయమనే, ఓకేనా? అనిపిస్తుందా ముని గారు? పెట్టారు. యుజ సంయమనే ఇది, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏమన్నాము, ఇది ఎలాంటి గణంలో ఉన్నటువంటిది అని చూడండి, అన్ని సకర్మకం. ఓ ఏం చెప్పాను నేను? అకర్మకం అన్నానా? అకర్మకం అని చెప్పారు. నేను అది తప్పు రాసుకున్నాను చూస్తున్నా. అదే సకర్మకం. సారీ నేను వేరే గణంలో కలిపే. సారీ ఇవన్నీ సకర్మకమేనండి ఇప్పుడు అన్ని దాకా. సకర్మకం హెడ్డింగ్ లో కూడా సకర్మకం రాయండి. నేను మైండ్ లో ఒకటి సారీ. పర్వాలేదు. ఓకే, దిద్దుకోండి. నేను అదే అల్లత నేను తప్పు రాసుకున్నానా ఏమి అని చూసి ఆస్వది అదే నేను చదివిస్తున్నప్పుడు ఆస్వదీయ తర్వాత ఆదృశ్య అని చెప్తూ సరే సారీ అండి. పర్లేదండి. ఇది కరెక్టే కదమ్మా. ఆదృశ్యాలు ఏం తేడా లేదుగా. ఏంటి ఆదృశ్య అంతే సేమ్. ఓకే. సో ఆదృశ్యలో ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఒక్కసారి మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఆదృశ్య సప్తచత్వారింశత్. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఈ ధాతు పాఠం మీకు చూపిస్తాను ఇక్కడ. ఇది షేర్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఒక దాంట్లో ఒకలాగా, ఒక దాంట్లో ఇంకోలాగా ఉంటది. సో కాబట్టి ఇది స్వరితే ఉభయపది. తర్వాత అథాదృశ్య సంయమనే. ఒక నిమిషం ఆగండి. స్వరితేత్ ఉభయపది అని చెప్పుకున్నాము. తర్వాత ఓకే, ఇది పైది చూద్దాం. సకర్మకాత్ ఇది ఆస్పదీయనేమో సకర్మకాత్, ఇది ఆదృశ్య అకర్మకాత్. ఇది తప్పిచ్చాడులే. మీరు ఒక్క నిమిషం మార్చుకున్నారా? మార్చేసాం. మార్చకండి, ఒక్క నిమిషం. వీళ్ళు తప్పించినట్టున్నారా? వీళ్ళు రివర్స్ ఇచ్చినట్టున్నారా? ఇది ఇక్కడ చూడండి, ఇది సకర్మకాత్. ఇక్కడ ఇచ్చారు చూడండి, సకర్మకాత్ ఆస్పదీయ సకర్మకాత్. దానికి ఆదృశ్య అకర్మకాత్ ఉండాలి. సకర్మకం అదొకటి అకర్మకం అన్నమాట. అయితే ఆదృశ్య అకర్మకం ఉండాలి, కానీ ఇవి తప్పిచ్చారు. ఒక్క నిమిషం ఆగండి చూద్దాం. సో మనకి షహ మర్షణే ఇవన్నీ కూడా అది దాంట్లో షహ అనేది దాచిపాటలు కొడితే అది సకర్మకమా అకర్మకమా మొత్తం వచ్చేస్తుంది కదా. అదే మనకు అదే ధాతుపాఠంలోనే తప్పిచ్చినట్టున్నారు. ఇప్పుడు మన బుక్ లో అయితే కనిపిస్తుంది కదా, ఇదేమో ఇది సకర్మకము, ఇది అకర్మకం అన్నమాట. ఒకటి సకర్మకం, ఒకటి అకర్మకం, రెండిట్లో రెండు ఉన్నాయి కదా. సో ఒకటి సకర్మకం, ఇది ఒకటి అకర్మకం. ఇది ఈ ఆదృశ్య అకర్మకం అయి ఉండాలి, ఎందుకంటే అది సకర్మకం అని కంప్లీట్ గా మనకు కనిపిస్తుంది ఇక్కడ కదా. ఆస్వదః సకర్మకాత్. అర్థమైందా? అంటే ఏంటి ఈ గ్రస్. ఒక్క నిమిషం ఆగండి, ఇది స్వద ధాతువు చూద్దాం ఫస్ట్ ఏమిచ్చారో. స్వద సకర్మక ఇచ్చిండ్రు, అది కరెక్ట్ ఇచ్చిండ్రు. అది అకర్మకం, ఇది తప్పిచ్చారండి. మనం రాసింది కరెక్ట్. ఏది మార్చేశారా మీరు?
మార్చాం. మార్చేసాను. అయ్యయ్యో ఉమ్. ఆ, సారీ. అమ్మా ఇక్కడ ఇది ఒక ఆ, నిమిషం, ఈ ఆ, లీ అనే ధాతుని నేను ధాతుపాఠంలో కొడితే 3 గణాల్లో ఉందని వస్తుందమ్మా లీ అనేది. అవును. ఏమైనా దివాది గణంలో అదెంత దివాది వస్తుంది మనకి? గణంలోను చురాది గణం చూడండి ఫస్ట్. చురాది గణం చూడండి. సురాది గణంలో ఒకటే ఉంది లీ ఉమ్, అనేది. ఉమ్, దానికి ఏం రాశారంటే ద్రవీకరణే చురాది ఉభయపది సకర్మక. అది తప్పు ఉంది. ఇక్కడ అకర్మకం రాసుకోండి. ఇవన్నీ ధాతువులు అకర్మక ధాతువులు. అయ్యో మనం రాసింది గుడి కరెక్ట్ అన్నట్టు. ఉమ్, మార్చేసుకోమంటారా? మార్చేయండి. ఇక్కడ మాత్రం సకర్మక సేట్ అని రాశాడు. అదే అదే. సో ఇవన్నీ కూడా సహ, ఇక్కడ ఏముంది? సహిష్యతి అని ఉందా? ఉమ్, లుట్ సహ, సహయిత, సహయిత వచ్చింది. ఉమ్. సహిష్యతి. ఒకటి సకర్మకం, ఒకటి అకర్మకం అన్నమాట. అకర్మకం వచ్చి క్రయాది గణము దివాది గణంలో అకర్మకం ఇచ్చారు, చురాది గణంలో సకర్మకం ఇచ్చారు. ఎందులో ఇచ్చారు మళ్ళీ చెప్పండి. లీ అనే ధాతువు ఉమ్, దివాది గణము ఉమ్, త్రయాది గణములో ఉమ్, అకర్మకం, ఉమ్. చురాది గణములో సకర్మకం. చురాది గణంలో సకర్మకం ఇచ్చారా? ఓకే ఓకే. ఉమ్. కానీ ఇప్పుడు అక్కడ ఉమ్, అప్పుడు అది కూడా కరెక్టే ఉండొచ్చు అండి, బికాజ్ అది ఏ గణంలో ఉందో తెలియదు కదా మనకు. అదే అదే. సో కానీ మనకి ఏంటంటే దీంట్లో ఒకటి ఉమ్. సకర్మకం, ఒకటి అకర్మకం అని చెప్పారు. ఉమ్. ఉమ్, ఇక్కడ అన్ని మేడం టాలీ అర్థమైందా? అవుతుంది. ఓకే. సో ఇక్కడ చురాది గణానికి మీనింగ్లు కూడా టు మెల్ట్, టు మేక్ థిన్, అదేలే, ఇవన్నీ అదే అన్ని కరెక్ట్ సకర్మకం అని అవుతుంది. రాసుకోండి. సకర్మకమే రాయండి అయితే. అదే మీరు చెప్పిన అదే వేరే గణంలో ఉండొచ్చు, అది కరెక్టే. అంతేనమ్మా, సకర్మకం అనే ఇది రాశారు కూడా ఇక్కడ. సకర్మకమనే రాయండి. అలాగమ్మా. ఉమ్. అది అకర్మకమైనప్పుడు, ధాతువు అనేది అకర్మకమైనప్పుడు నిచ్చు వికల్పం, నిచ్చు రాదనమాట అక్కడ. అకర్మకమైనప్పుడు నిచ్చు రాదు. ఈ సకర్మకమైనప్పుడు ఏమవుతుంది అంటే నిచ్చు వికల్పంగా వస్తుంది. అదమ్మా. ఓకే, రాసేసుకోండి సకర్మకమని. ఉమ్. అవి కూడా సకర్మకాలు. ఓకేనా? ఓకే. ఇందులో 47 వచ్చాయి, కానీ మనకి ధాతుపాఠం అక్కడ ఇంటర్నెట్లోనేమో 50 ఉన్నాయి. అవే రాసుకోండి 50. ఎందుకంటే అది ఇక వేరీస్ అనమాట, అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని వేరీస్ అవుతూ ఉంటాయి కదా. అలాగే. సరే, ఇప్పుడు సకర్మకం అని రాసేసుకోండి. దాన్ని నేను కూడా చేంజ్ చేస్తాను, తర్వాత చేంజ్ చేస్తాను నేను మీ క్లాస్ అయిపోయాక. ఓకే. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం మనము ఇటు వెళ్తున్నాం. ఓకే, ఇది కనిపిస్తుందా మీకు? షేర్. ఓకే. సో ఇప్పుడు యుజ్ అనేది ధాతువు కదా. యుజ, యుజ అనేది ధాతువు. యుజ సంయమనే. మునిగారు ఉన్నారా లేరా? ఒకసారి చూడండి, మునిగారు ఉన్నారా? రైట్ అమ్మా, ఉన్నారా? ఓకే. ఉన్నాను. అదే అదే, ఇక వినండి. సో ఇప్పుడు మీరు అడిగారు కదా ఇది ఎట్లా ఏంటనేది. ఇప్పుడు యుజ సంయమనే. ఓకే, ఇది దీంట్లో ఈ గణములో, ఈ గణం ఆదృశీయ గణం ఏదైతే ఉందో అక్కడ మీరంతా చేంజ్ చేసుకోండి, సకర్మక అని రాసుకోండి అన్ని చోట్ల హెడ్డింగ్ పైనుంచి. ఓకేనా? ఓకే. సకర్మక అని రాసుకోండి. ఓకే, ఆదృశీయ గణంలో సకర్మక ధాతువులు ఉంటాయి, మొత్తము సకర్మక ధాతువులు ఉంటాయి. ఈ సకర్మక ధాతువు ఉంది అంటే నిచ్ అనేది వికల్పంగా వస్తుంది. నిచ్ వికల్పంగా వచ్చింది అంటే ఇంకా మరేమొస్తుంది? వికల్పం లేని రూపము షప్పుతోని. ఓకే, సో ఇది వికల్పం అయితే అది షప్పుతోని వికల్పం లేని రూపం వస్తుంది. అన్నిటికీ వచ్చేది ఏంటి? షప్పు. అర్థమైందా? అందుకని వికల్పము లేనిది ఉంది అంటే అదే తీసుకుంటాం. అర్థమైందా? కర్తరి ప్రయోగం ఎప్పుడైతే చేస్తున్నావో అప్పుడు నువ్వు షప్పునే తెచ్చుకుంటావు అనమాట. ఓకే, సో ఇప్పుడు యుజ అనేది యుజ్ అయింది. యుజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏముంటది? నిచ్ అంటే ఏంటి? నిత్. నిత్ ఎత్తులు పరంగా ఉంటే ఏమవుతుంది? అచోన్నీతి, అది అదంతాంగానికి వృద్ధి వస్తుంది. వృద్ధి వస్తుంది. తర్వాత ఉపధాలో అత ఉపధాయాహ ద్వారా ఉపధాలో ఆకారం ఉంటే వృద్ధి జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఉన్నది ఉపధాలో ఉకారం. అవునా? ఉపధాలో ఉకారం అంటే ఏంటి?
ఇక్కడ ఇది ఆర్ధధాతుకం. ఇప్పుడు ఇక నిత్తు నుంచి వెళ్ళిపోండి బయటకి. ఇప్పుడు ఆర్ధధాతుకం తీసుకోవాలి. సో ఇది ఆర్ధధాతుకం. ఆర్ధధాతుక ప్రత్యయం సార్వధాతుకం అది కాదు. 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 ఎందుకు కాదు? షిత్ అది తింగ్ సార్వధాతుకం. తింగ్ షిత్ కాదు కాదు. తింగ షిత్ కాదు కాబట్టి అది ఆర్ధధాతుకం. అవునా? రెండే రెండు పేర్లు. ఏమేమవి? సార్వధాతుకం, ఆర్ధధాతుకం, అంతే. ఓకే. సో ఈ ధాతుకాలు ఏంటి అంటే రెండే రెండు, ఆర్ధధాతుకం, సార్వధాతుకం. అందులో మనకి కావాల్సింది ఇప్పుడు ఆర్ధధాతుకం వచ్చింది. ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా ఉపధాలో ఉన్న వర్ణానికి గుణమవుతుంది. ఏమైతుంది? గుణం. గుణమవుతుంది. ఉపదాలో ఉన్న వర్ణానికి, ఈ ఇక్క వర్ణానికి. ఈ పదుల ద్వారా, పదులు అంటే ఏంటి? ఆత్మనే, అదే పదులు కాదు, ఇదేంటి? సార్వధాతుకం. ధాతుకాల ద్వారా ఏమైతుంది? ధాతుకాల ద్వారా గుణమవుతుంది. ఓకే, ధాతుకాల ద్వారా గుణమవుతుందని గుర్తుపెట్టుకోండి. ధాతుకాలు వచ్చాయి అంటే ఇక్కడ గుణం అంతే. ఓకే, అది ఏ ధాతుకము? పిత్తు అపిత్తు అయితేనేమో అక్కడ నిషేధాలు జరుగుతుంటాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. సార్వధాతుకం అనగానే 4 విషయాలు గుర్తు రావాలి అంతే. ఓకేనా? సో పిత్ సార్వధాతుక, అజాది పిత్, హలాది పిత్. తర్వాత అజాది అపిత్, అలాది అపిత్. అంతే. అయితే ఇప్పుడు యుజ్ అనేది ఉంది కదా, యుజ్ అనేది ఏమైపోయింది? గుణమైతే యోజ్. సో ఇప్పుడు ఉపధాలో ఉండాలి అంటే మరి అది ఎట్లా ఉండాలి? ఉపధాలో ఉన్న వర్ణం ఎప్పుడు కూడా హ్రస్వం ఉండాలి. హ్రస్వం హ్రస్వమే ఉండాలి. ఇక్ వర్ణం కరెక్టే. ఒకవేళ అకారం ఉంటే ఏమవుతుంది? దానికి వృద్ధి జరుగుతుంది. అప్పుడు ఆర్ధధాతుకం తెచ్చుకోం మనం, నిత్తు ఎత్తులు తెచ్చుకుంటాం. ఏమైందా? నిత్తు ఎత్తు పరంగా ఉన్నప్పుడు ఇక్కడ అత ఉపధాయాహ కాకుండా అత ఉపధాయాహ ద్వారా ఏమైతుంది? అది వృద్ధి అవుతుంది. అత ఉపధాయ ఏం చెప్తుంది? నిత్తు ఎత్తు పరంగా ఉండాలి నీకు అని చెప్తుంది. ఓకే. ఓకే, సో యోజు అయింది. యోజు తర్వాత అకారం, అప్పుడు ఏమైంది? యోజి. చెప్పండి ఇంకా. యోజి, యోజే, యోజయ, యోజయతే, యోజయతే. లట్లకారం చెప్తే యోజయతే, యోజయతే. ఇది వికల్ప రూపం. అవునా? అర్థమైందా? ఇది వికల్ప రూపం. మరి వికల్పం లేని దానికి ఏం చేస్తాం మనము? షప్ తీస్తాం. యుజ్ ప్లస్ షప్. ఓకే, ఇప్పుడు యుజ్ అంటే ఇప్పుడు ఈ షప్ అనేది ఏంటిది? సార్వధాతుకం. ఇప్పుడు చూడాలి, సార్వధాతుకం అనగానే 4 విషయాలు. ఓకే, సార్వధాతుకం అదేంటి? పిత్. సార్వధాతుకం పిత్ ఇది కాబట్టి ఇక్కడ మనం చేయొచ్చు. చేయొచ్చు. అయితే ఇప్పుడు అదేమైంది? గుణం చేస్తే ఏమైంది? యోజ్. యోజు ప్లస్ ఆ ఉంటది. తర్వాత ఇంకా తిప్పుల నుంచి తి. సో అప్పుడు ఏమైంది? యోజతి. ఎందుకు 2 రూపాయలు వచ్చాయంటే ఏం చెప్తారు మీరు? ఇది ఆదృశీయ గణము. తర్వాత ఏంటి ఇక్కడ ఇంకా విషయం ఏంటి? సకర్మకము. సకర్మక ధాతువులన్నిటికీ కూడా, ఆదృశీయ గణంలో ఉన్న సకర్మక ధాతువులు తర్వాత అకర్మక ధాతువులన్నిటికీ కూడా 2 రూపాలు వస్తాయి. నిత్య వికల్పంగా వస్తుంది. ఏం చెప్తారు? గణములో సకర్మ ధాతువులన్నిటికీ 2 రూపాలు వస్తాయి. అకర్మక అకర్మక రెండు అంతే, రెండింటికి. అదే ఆ గణం వేరేది, మళ్ళీ అకర్మకంది వేరే గణం ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు జస్ట్ ఆదృశీయ చెప్పినాను కాబట్టి సకర్మకం, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యా, ఉత్తమం. అర్థమైంది కదా కంప్లీట్ గా? ఓకే. తర్వాత అంటే ఇప్పుడు ఎప్పుడైతే షప్పుతో వస్తుందో, షప్పుతో 2 రూపాయలు వస్తాయి. ఆత్మనేపది, పరస్మైపది 2 వస్తాయా? అంటే వికల్పంగా వచ్చేటప్పుడు పరస్మైపది మాత్రమే వస్తుందని చెప్పారు మీరు. షప్పుతో 2 రూపాయలు రావు. ఓకేనా? ఒక్క పరస్మైపది మాత్రమే వస్తుంది. షప్పుతో వికల్పం చేస్తున్నప్పుడు 2 రూపాయలు రావు. 2 రూపాయలు పరస్మైపది, ఆత్మనేపదిలు రావు. ఎందులో ఉంటుంది మరి? అది పరస్మైపదిలో మాత్రమే ఉంటుంది. ఓకే, ఏది షప్పుతో చేస్తున్నప్పుడు పరస్మైపది మాత్రమే ఉంటుందన్నమాట. ఆత్మనేపది రాదు. 2 రూపాయలు రావన్నమాట. 2 రావు, 2 పదులు రావు. ఒకే పది వస్తుంది. అదేంటి?
పరస్మైపది పరస్మైపది. ఆ, మరి నిచ్చుతో చేస్తుంటే రెండు 2 రూపాయలు వస్తాయి. రెండు వస్తాయి. రెండు వస్తాయి. ఎందుకంటే నిజంతం ఏంటిది అది ఉభయపది. ఉభయపది. ఆ, సో ఉభయపదిలో నిజంతం కాబట్టి అది రెండు వస్తాయి. దేంట్లో రావు రెండు? ఆస్వది, ఆత్మనేపదిలో రావు. ఆదృషి, ఆదృషి కాదు, ఆగర్వీయ, ఆకస్మియ. ఆకుస్మియ. ఆకస్మియ. ఉత్తమం. ఆగర్వీయలో రావు, ఆకుస్మియలో 2 రూపాయలు రావు. అర్థమైందా? ఈ 2 గణాలలో మనకి జస్ట్ ఏమొస్తుంది? ఆత్మనేపది. అర్థమైందా? జస్ట్ ఆత్మనేపది. ఆగర్వీయ ఒకటి, ఇంకోటి ఏంటమ్మా? ఆకుస్మియ. ఆకుస్మియ. ఆకస్మియ. అంటే ఈ రెండిట్లో ఒకటే రూపం వస్తుంది, అంతే కదా? ఆత్మనేపది ఒకటే రూపం వస్తుంది. ఆత్మనేపది ఒకటే వస్తుంది. అంటే ఏంటి? ఆగర్వీయ ధాతు అంటే గర్వీయ, గర్వ ధాతువు వరకి. ఆకుస్మియ అంటే కుస్మ ధాతువు వరకి. అంతే. సో కుస్మ అంటే ఏంటి? అర్థం ఏం చెప్పుకున్నాం చూడండి. కుస్మం ఏమైతుంది? ఏమైందని నేను ఇప్పుడు ఏం చేశాను? అంతే. కుస్మ ధాతువు అర్థం ఏంటిది? నవ్వడం. అంతే. మందహాసం, చిరుహాసం. కుసుస్సి ఏంటది? కుత్ సితస్మయే. నవ్వడం. ఎట్లా నవ్వుతున్నారంట? చిరునవ్వు. కవితమ్మ లెక్క. కాదు. ఇప్పుడు మనకి సందర్భమే లేదు, యోగ్యం కానప్పుడు నవ్వుతున్నాము. అమ్మా అర్థమైందా? ఎట్లా నవ్వుతున్నారంటే కవితమ్మ లెక్క. కాదు, కవితమ్మ లెక్క నవ్వలేదు అక్కడ. సో అదేంటిది అంటే సందర్భోచితంగా కాకుండా అయోగ్యంగా నవ్వడం అన్నమాట. అంటే ఏంటి? అవును. ఇన్సల్ట్ వెకిలి చేసేయడం. నవ్వు. అక్కడ నవ్వకూడని వెకిలి నవ్వు. చోట ఆ. నవ్వుతున్నారు. జాగ్రత్త. అంతే. నవ్వకూడని సందర్భంలో అదే నవ్వుతున్నారు. అదన్నమాట. వెకిలి నవ్వు. కరెక్ట్. వెకిలి అమ్మా నవ్వు. కానీ నవ్వు 40 విధాల లాభం అంట. అది సందర్భోచితంగా నవ్వితే. అది సందర్భోచితంగా నవ్వకపోతే విపరీతాలు అవుతాయి. ఎందుకంటే అంతే అంతే అంతే. ఇప్పుడు ఎవరినైనా మనం ఇన్సల్ట్ చేసామనుకోండి, అది విపరీతమైనది మనకు వస్తుంది అక్కడ. అర్థమైందా? అవును. అందుకనే ఎవరిని వికటిస్తుంది. ఇన్సల్ట్ చేయొద్దు. చెప్పాలి ఇది అంటే అలా వాళ్ళని కాదు, దూర- ఈ నవ్వు వల్లనే కురుక్షేత్ర యుద్ధం అది జరిగిందంటమ్మా. అవును. మళ్ళీ తర్వాత చెప్పాలి అనుకుంటే ఏం చేయాలి? వాళ్ళకి చెప్పాలి, ఒక్కరికే చెప్పాలి. అప్పుడు వాళ్ళకి అది దూరంగా తీసుకెళ్ళి ఇది అది అని చెప్పాలి. అంతేగాని అందరిలో అలా చేయొద్దు. ఎప్పుడైతే అవును. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పాలనుకుంటావో 100 మందిలో చెప్పు. ఓకే. సో వాళ్ళకి అవును. ఏదైనా విషయం చెప్పాలి, వాళ్ళ చేసేది తప్పు అంటే 10 మందిలో కాదు, ఎక్కడ చేయాలి? ఈ ఒంటరిగా చెప్పాలి. అవునమ్మా. అదే అదే చెప్తారండి, అప్లాడ్ ఇన్ పబ్లిక్, అడ్మానిషన్ ప్రైవేట్ అని. కరెక్ట్. అదండి. ఉమ్. సో ఉత్తమం. సో ప్రిచ సంయమనే, ఇది ఎట్లా చెప్తారు చెప్పండి? ఇక్కడ ఏమైతుంది? ఇక్వర్ణం ఎక్కడుంది ఫస్ట్ చూడండి. వికర్ణము దీంట్లో ఉపదలో ఉంది కదా. ఉపదల ఉపదలో. ఉంది. ఉపదల ఉంటే ఎలా ఉపదాల. ఉండాలి? ఉపదలో ఉంటే ఎలా ఉండాలి? రస్వంగా హ్రస్వం ఉండాలి. ఉన్నది. రస్వం ఉంది రెండు ఇక్కడ. ఉంటే ఏమైతుంది? రస్వం గుణం ఉంది. అవుతుంది. రెండు ఉంటే ఏమైతుంది? గుణం. గుణం అవుతుంది. గుణం అంటే అర్ర అవుతుంది. అప్పుడు పర్ర అర్ర. అవుతుంది. పర్చ్ పర్ర. ఏమైనది? పర్చ్. పర్చ్. పరిచయం. సో పర్చికి ఈకారం ఉంది కాబట్టి పర్చి. పర్చి. తర్వాత పర్చే. పర్చయ. పరిచయ. పరిచయ. పరిచయతి. పరిచయతి. అంతే. సో అదేంటి? వికల్ప రూపం. ఇప్పుడు పర్చ్ నుంచి తీసుకురండి ఇంకా. పర్చ్ అతి. శబ్దం. పచ్చతి. పర్చతి. పచ్చతి. అంతే. ఈ పర్చ్ సేమ్ అలాగే ఉంటది అక్కడ ఇక్కడ, అంతే కదా, గుణమే కదా. అవును. అవును. ఇప్పుడు అర్చ్ ఆల్రెడీ ఇచ్చేసింది ఇంకా మనకు. ఈ పర్చుని మనం చేసుకున్నాము, అర్చన వాళ్ళే ఇచ్చింది ఇంకా. ఓకే. ఏమైనా అర్చతి. అర్చి. అర్చతి. అర్చతి కాదు. చెప్పుతాను. అమ్మ ఇక్కడ ఉమ్. అర్చ అనేది ఉమ్. అర్చి. అర్చే. అర్చయ. అర్చయతి. అర్చయతే. అంతే. సో ఇప్పుడు చూడండి, అర్చులో మీరు అర్చ రేపం ఉంది కదమ్మా, ఇది ఎట్లా? ఇది నాకు అర్థం కాలే. ఏం లేదు, రేఫం ఉందంటే ఇంకా మనం ఈ కండిషన్ చూసుకోలేదు. మనం కండిషన్స్ లో మనం ఏం చూసుకున్నాము? అకారాంతము, తర్వాత ఇక్కు వర్ణాలంతము, ఏజంతము ఇలా చూసుకున్నాం. మళ్ళీ తర్వాత అకారము ఉపధాలో, ఇక్కు ఉపధాలో చూసుకున్నాం.
అవునా? సో అయితే ఇక్కడ మనకి ఏముంది? అకారాంతం ఉందా? అంతంలో ఏముంది అదొకటి చెప్పండి ఫస్ట్. అంతంలో ఉమ్, అంతంలో అదంతం లేదు, ఏముంది? రేపం ఉంది, చకారం ఉంది, హలంతం ఉంది. ఓకే. అదంతం. ఇప్పుడు అర్చ అనేది మూలధాతు నుంచి అర్చ వచ్చేసింది. ఇంకా మళ్ళీ దీన్ని ఇత్తి సంజాని ఇట్లా కొట్టి పారేస్తే ఇంకేముండదు. అదే కదా, ఆ. అది ఉపదేశం ఆ, ఉన్నప్పుడే ఇస్తాం కదా. అంతే. ఉపదేశం ఉపదేశంలో ఇది లేదు మనకి కదా. అదండి. లేదు. ఓకే. సో అక్కడ హల్ అంతంలో ఉంది. ఇక్కడ ఉపదాలో ఏముంది ఇంకా? ఉపదాల ఆ గంధారం, రేప, రేపం 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 రేఫ ఉంది. మునిగారు ఏముంది? ఓహో రేప రేఫ ఉంది. రేఫ ఉంది. రేఫ ఫా కాదు, ఫా ఫా. రేప. రేఫ అంటే అక్కడ ఉచ్చారణ కాదు. తెలుసుకొని చెయ్యాలి. అదే కదా ఉచ్చారణ ఉండాలి, అది ముఖ్యం. అది సరైన ఉచ్చారణ. సో రేఫ. ఓకే. సో రేఫకి పూర్వంలో ఏం చెప్పుకున్నాం మనం? రేఫకి పూర్వం గాని వకారానికి ఉపధాలు రేఫ వకారాలు ఉంటే ఏం చేయాలని చెప్పుకున్నాం మనము? దీర్ఘం. దీర్ఘం ఇక్కడ చేయాలి. దేనికి? ఇక్కు వర్ణాలకి. ఇక్కు వర్ణానికి. మరి ఇక్కు వర్ణం ఉందా ఇక్కడ? లేదు. లేదు. ఇక్కు వర్ణమా? ఐక్యవర్ణం కాదు కదా. ఈ ఊరి ఈక్వర్ణాలు. ఇక్ అంటే ఈ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. అవును. అందులో ఆలేదు కదా. ఓకే. అది మొత్తం మనకు అది రావాలి. ఓకేనా? సో ఇప్పుడు అది ఇంతే ఉంటది, ఇంకా అదంతే ఉంటది. అచ్చు. ఇది అమ్మ అష్టాధ్యాయులో అన్నిటి సూత్రాలకి కనెక్షన్ ఉంటదమ్మా, ఎత్తుక్కోవాలి కానీ. అంతే అంతే అంతే. ఇది ప్రాక్టీస్ తోనే వస్తుంది అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్నారు, అర్థమైపోతుంది. ప్రాక్టీస్ ఎక్కువైనా కొద్దీ మీకు అది మొత్తం టకటక చెప్పేస్తారు ఇక. అదే అర్థమవుతుంది కానీ ఆ టైంలో గుర్తు రాకపోతే మాత్రం ఇబ్బంది పడతాం. అంతే. అవును. అంతే. దానికోసమే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. ధాతులు 10 అవును అవును. 100 అట్లా. అప్పుడు ఏమవుతాం అంటే ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అది అదండి. సో ఇప్పుడు అర్చ్ ఏమైపోయింది? ఇంకా దాన్ని మార్చేది ఏమీ లేదు. సో కాబట్టి ఏం చేస్తాం? కలిపేసుకుంటాం. అర్చతి. అర్చి. అలా కాదు, ఇది వికల్ప రూపం. అట్లా కాదు, ఇది చెప్పండి. నేను ఇక్కడ ఏం రాసాను దానికి చెప్పండి. రిలవెంట్ చెప్పండి. అర్చి అవుతుంది. తర్వాత ఆగకండి. అర్చయతి. అంతే. ఇప్పుడు అర్చ్ తర్వాత షప్పుకి అనుబంధం చేస్తా ఉంటది. అర్చతి అంతే. సో ఇప్పుడు అర్చతే చెప్తారా? అర్చతే చెప్తారా? లేదు, అట్టే అర్చతే. వికల్ప రూపం కదా. వికల్పం లేని రూపం కాబట్టి అందులో వికల్పం లేని రూపంలో చేస్తున్నాం కాబట్టి చెప్పుతో పరస్మై మాత్రమే వస్తుంది. అది అంతే. అట్లా చెప్పాలి. సో అర్చతి అంటే ఏంటి? పూజ చేస్తున్నాడు. అర్చయతి అంటే కూడా పూజ చేస్తున్నాడు. అర్థమైందా? రెండిటికి అర్థాలు ఒకటే కానీ రూపము వేరు. ఇప్పుడు మనుషులమంతా ఒక్కటే కానీ మనిషి గుణాలు వేరు. రూపము వేరు, గుణము వేరు. అర్చయతి అంటే పూజ చేయిస్తున్నాడు అని కదమ్మా. అరే రామా, స్వ అర్థంలో అంటే ఏంటి? ఈ ధాతువు ఏం చెప్తుందో అదే అర్థం. సరే. లిఖ్ ధాతువు ఏం చెప్తుంది? చేస్తున్నాడు, అతను చేస్తున్నాడు అంతే. లిఖతి అంతే. అర్చ ఏంటిది? అదే చేస్తుంది. మీరు చెప్పింది ఎక్కడంటే ప్రేరణార్థంలో అర్చయతిని వస్తే అప్పుడు వేరే వాళ్ళతో చేపిస్తున్నాడు అని. మనం గణానికి బయట పోతే అప్పుడు అయితే వస్తుంది. ఇప్పుడు గణంలోనే ఉన్నాం. అది మేము చురాది గణంలోనే ఉన్నాం కాబట్టి స్వార్థంలోనే. సో అంటే 4 కవిత గారు రాసుకోమన్నారు కాబట్టి రాసుకోవాలి ఎప్పుడు. పరస్మైపది తాను ఇతరుల కోసం చేస్తున్నాడు. ఆత్మనేపది తన కోసం చేస్తున్నాడు. చురాది గణం తనే చేస్తున్నాడు స్వార్థంలో. నిజంతం తను ఇతరులతో చేయిస్తున్నాడు. ఈ 4 అమ్మ ఇతరుల తోటి చేపిస్తున్నాడు.
ఇతరులతో చేయిస్తున్నాడన్నా తోటి చేయిస్తున్నాడన్నా సేమ్. ఓకే ఆ, ఓకే రెండు అదే ఓకే ఒకటే మీ ఇష్టం అంతే ఎన్నైనా అంతే పెట్టుకోండి. అదే అంతే షహమర్షనే షహ షహ ఏమైపోయింది ఇక్కడ ధాత్వాదేహే సహా షహ అయిపోయింది. షహ దాంట్లో సహ 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 తా వస్తుంది ఏమొస్తుంది? సహ దంత దంత సకారం 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 వచ్చింది. ఈ సకారం వచ్చి ఏమైపోయింది ఇప్పుడు? సహ అయింది. ఉమ్, సహ తర్వాత సహ్ దానికి ఇత్సంగి ఉంది, ఇత్సంగి తీస్తే సహ సహ్ అవుతుంది. అయిపోయింది. సహ్. ఇప్పుడు నిచ్ నిచ్చు సహి సహి. సహి తర్వాత సహి సహే సహయ సహయ సహయతి సహయతి సహయతే తర్వాత చెప్పుతో చేస్తే అదే సహతి. వికల్ప వికల్పము ఇంకో లేని రూపం వికల్పం రూపం. లేని రూపము వికల్పం సహతి. లేని రూపం సహతి. సహతి అది అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. ఓకే, ఇప్పుడు సహలో ఇంకా మార్చేది ఏమన్నా ఉందా? లేదమ్మా ఇక్కడ లేదు. నిమిత్త ఇక్కడ నైమిత్తిక అపాయ అది లేదు. సో అపాయ ఇక్కడ చూడండి హకారం కనిపిస్తుంది. హకారంగా కనిపించడానికి హోడహ చెప్పుకున్నాం మనం. అంటే ఈ ఢా వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఢా అనేది? ఎప్పుడు వస్తుంది? ఢాగా మారుస్తాం. ఎప్పుడు మారుస్తాం? అది రూల్స్ చూడాలి మీరు. అది హోడహాలు ఏం నిమిత్తాలు ఉన్నాయంటే చూడాలి. సో అది కావాలి మనకి. ఎందుకంటే మనకు ఒక సూత్రం నేర్చుకున్నాం. మరి ఇక్కడ ఇది అప్లై అవుతుందా కాదా అవన్నీ తెలుసుకోవాలి. ఓకే, ఏంటి మనం ఏమన్నాము? అదే హోడహ అనే సూత్రం పనిచేస్తుందా లేదా చూడాలి. సో ఇప్పుడు అది ఏం చెప్తుంది? అది ఝల్ పరంగా ఉండాలి అని చెప్తుంది. ఓకే, హకారానికి హకారం అనేది అది పదాంతమై ఉండాలి. మరి ఇది పదాంతమా? అది పదమైందా సహ అనేది? కాలేదు. అవలేదు. కాలేదు. కాబట్టి ఇది వచ్చే సవాలు లేదు. అవునమ్మా. అవునా? సో హోడహ ఏం చెప్తుంది? పదాంతములో ఉన్న హకారానికి ఢకారం వస్తుంది. మరి ఇక్కడ అది పదమే కాదు. అప్పుడు ఇంకా దానికి ఆలోచించాల్సిన పని రాదు, లేదు. డకారం రాదు, అది. డకారం రాదు. సో ఒకవేళ ఢా వచ్చింది అనుకోండి, ఢానికి వస్తే ఇంకేమైతుంది? దానికి కకారంగా మారిపోతుంది. ఓకే, షడోహో కహ సహ కహ సి. అవునమ్మా. షడోహో కహ సి. అవునా? కకారం వచ్చింది అంటే అది ఎలా మారుతుంది? కాగా మారుతుంది. ఎప్పుడు? సాతో ఉన్నటువంటి ప్రత్యయం ఉంటే. పరంగా ఉన్నప్పుడు సి అది. అన్నారు కాబట్టి సప్తమే వ్యక్తి కాబట్టి పరంగా ఉన్నప్పుడు. అంతే. సరే, ఇంకా నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 4, 5 చేసాం ఇంకో కదా. ఇంకో సూత్రం ఉందమ్మా రిలేటెడ్. డోడహ. డోడహ. డోడహ రెండు అంటే డకారాలు 2 వచ్చినప్పుడు డకారాలు ఉంటే పోతుంది. అట్లాంటివి ఆది డకారానికి లోపం. ఆది డకారానికి కరెక్ట్. డోడహ ఒకటి, తర్వాత ఇంకోటి 2, 3 ఉన్నాయి అట్లాంటివి. సో 2, 2 వచ్చినప్పుడు ఒక ఫస్ట్ దానికి లోపం అవుతుంది. అవునమ్మా. అవును. సో 2, 2 వచ్చినప్పుడు ఒకటి లోపం ఏది ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే అతోగుణి. అది కాదు. ప్రథమది లోపం 2 అకారాలు ఉన్నప్పుడు అతోగునే కాదు, ఇంకా వేరే ఉన్నాయి, వేరే లెటర్స్. ఓకే, వేరే నేను అకారాలు 2 వచ్చినప్పుడు చెప్పాను. ఓకే, అకారం లోపం కాదండి, అది అందులో కలిసిపోతుంది. కలిసిపోతుంది. అవును, పరరూపమేవ ఏకాదేశం అవుతుంది. ఏకాదేశం అంటే ఏకాదేశ భవతి. పరరూపమేవ ఏకాదేశ భవతి. అంటే ఏకాదేశం అవుతున్నప్పుడు ఇంకొకటి అందులో కలిసిపోతుంది. అవును, ఏదైతే ఏకాదేశం అవుతుందో ఆ ఏకాదేశంలో కలిసిపోతుంది. అవును. దానికి లోపమానం అన్నమాట. అది కలిసిపోవడం. ఏకాదేశం అనాలి, ఏకాదేశం అనాలి. సో ఇక్కడ ఏంటి? ఈరక్షేపే. క్షేపే అంటే ఏంటండి? ఈరక్షేపే విసరటం, విసరటం. విసిరివేయడం విసిరేయడం. సో ఈరా అనేది ఏమైపోయింది? ఈర్, ఈర్. ఈరు తర్వాత నిచ్ ఈరి. ఇక్కడ ఆగండి. ఈరు దగ్గర చూడండి. ఇక్కడ మనకి ఈ వర్ణంలో ఈ ఉంది, ఈ ఉపదాలో ఈ ఉంది. అదేంటిది? అది ఇక్కడ ఈ ఉంది కాబట్టి దాని గుణం వస్తుందిగా. ఒక్క నిమిషం ఆగండి. ఉపదాలో ఏం చూడాలి? ఎలా ఉండాలి? ఎక్కువ రస్వం ఉండాలి కదా. హ్రస్వమే ఉండాలి. అది అసలు మర్చిపోయాం, అసలు పాయింట్. అదేంటి? హ్రస్వమే ఉండాలి. ఇక్కడ హ్రస్వమే ఉందా? లేదు, దీర్ఘం ఉన్నది. దీర్ఘం ఉంది. ఒకవేళ ధాతువుకి చివర అయితే హ్రస్వం అన్నా ఉండొచ్చు, దీర్ఘం హెచ్చు పరంగా ఉంటే అది వృద్ధి జరుగుతుంది. ధాతుకాలు పరంగా ఉంటే గుణమవుతుంది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పరా ఇది? ఇక్కడ నిత్తు ఇత్తు పరంగా ఉందనుకోండి. నిత్తు ఇత్తు. నిత్ అంటే ఏంటి? నకారము ఇత్తు. ఇత్ అంటే యకారం ఎత్తు. అకారం ఎత్తు. సో చవర్గ పంచమాక్షరం ఇత్తు అయితే అవును. వద్దు.
అర్థం చేసుకోవాలి అంతే అందరూ. అది సరే. కాదండి. ఎత్ ఎత్ ఉన్నప్పుడు కానీ నెత్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఏమైతుంది? ధాతువుకి ఇక్కు వర్ణం చివరిగా ఉంటే, ధాతువంతములో చివరిగా ఇక్కు వర్ణము ఉంటే ఏం చెప్పుకున్నాము? గుణం వృద్ధి. వృద్ధి అచోయిణితి. జరుగుతుంది. ఏం సూత్రం అది? అచోయిణితి. అచ్చు అచ్చు అంటే అర్థమైందా? అచోయినతి. అచ్చు వర్ణం ఏదున్నా కూడా ఆ అచ్చు వర్ణంలో మరి వృద్ధి జరిగేది ఎక్కడ? ఇక్కు వర్ణాలకి. అర్థమైందా? అచోయినితి అని కంప్లీట్ గా అచ్చులు చెప్పుకున్నాము, కానీ అక్కడ ఏం చేస్తున్నాం? మళ్ళీ మినిమైజ్ చేస్తున్నాం. ఇక్కడ గుణం ఎక్కడ జరుగుతుంది? ఇకో గుణ వృద్ధి. గుణము వృద్ధి జరగాలంటే ఏముండాలి? ఇక్కు వర్ణం యూరురు. అంతే. అర్థమైనా? ఇక్కడ అచ్చని కంప్లీట్ గా చెప్పిండు, తర్వాత మళ్ళీ దాన్ని స్క్వీజ్ చేసిండు. అర్థమైనా? మినిమైజ్ చేసిండు అక్కడ. దేన్ని మినిమైజ్ చేసిండు? గుణం ఎక్కడ కావాలి అంటే ఏమన్నారు? గుణవృద్ధులు ఎక్కడ జరుగుతాయి అంటే ఏమన్నారు? ఇక్కులకే జరుగుతాయి. ఇక్కులకే జరుగుతాయి. సో ఇక్కులు అంటే ఏం మరి? ఈ ఊరి అంతే. అర్థమైనా? రీతోని మనకేమీ అదే ధాతువు లేదు కాబట్టి, ఎక్కడ చురాదిగణంలో లేదు కాబట్టి, సో ఈ ఊరి ఓకే అంతవరకు తీసుకున్నాం. ఈ రీతో ఉన్నా కూడా మళ్ళీ అది అచ్చనునాసిక ఎత్తుతోని పోతుంది, అది లోపం అవుతుంది. సో కాబట్టి అదనమాట. ఓకే. సో ఇప్పుడు ఈర్ ఇంకా దీన్ని మార్చేది ఏమీ లేదు కదండి, అవునా? సో రేప కనిపిస్తుంది. ధాత్వంతం చెప్పారు, ఉపదాల దానికి సూత్రం కూడా చెప్పండి. ఉపదాల్లో ఇక్కులు ఉపదాల పుగంత లఘు పదస్సెచ అంతే, ఇంకా అది రెండిటికి అదే అంతే. ఓకే. ఓకే. తర్వాత ఇప్పుడు నిత్యయుత్తు పరంగా అంటే అప్పుడు దాన్ని నిత్యయుత్తుగా తీసుకోవద్దు. దాన్ని ఎలా తీసుకోవాలి? ఆర్ధధాతుక ప్రత్యయంగా తీసుకోవాలి. పుగంత లఘు పదస్సెచ ఎప్పుడు పనిచేస్తుంది? పక్క పరంగా ఏముండాలి? ధాతుకాలు ఉండాలి. రెండు ఏదైనా ఉండొచ్చు, ధాతుకాలు ఉండాలి. ధాతుకాలు ఉన్నప్పుడే పుగంత లఘు పదస్సెచ పనిచేస్తుంది, అవునా? అంతే. సో ఈరుకి ఏమి? నిచ్చు ఈ, నిచ్చులో ఈ కదా. సో ఈరి చెప్పండి ఇక. ఈరయతి ఈరయతే. తర్వాత షప్తో అంతే. అర్థమైందా? సో ఇప్పుడు ఈ రతి ఉంది కదా, దీన్ని లంగులో చెప్పండి. లంగులో ఏమొస్తుంది? ఇక్కడ ఈతో మొదలైంది, అచ్చుతో మొదలైందా, హల్తోనా? అచ్చుతోటి ఈ రెండింటికి ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. సో ఇప్పుడు ఏంటి? ఒక్క నిమిషం ఆగండి. అచ్చు ఉంటే ఏమైతుందని చెప్పుకున్నాం? సంధి జరుగుతుంది. హల్లు ఉంటే ఏంటి? సంధి జరుగుతుంది. సో అవి గుర్తు రావాలి మళ్ళీ 4. ఓకే. అన్నిటికీ 4 గుర్తు రావాలి. ఓకే. ఇక్కడ సంధిలో మరి ఏమి? ఆటశ్చ ఏం చెప్తుంది? ఏ సంధి చేయమంటుంది? అది వృద్ధి. వృద్ధి సంధి చేయమంటుంది. ఈకి వృద్ధి ఏంటిది? అయిపోయి ఏమైంది? ఐరతి. ఐరతి శబ్దో. ఓకే. తర్వాత ఇది దీంట్లో చెప్పండి. ఐరయతి. ఇది ఐరయతి దేంట్లో వచ్చింది? ఐరయతి అది పరస్మయ పదిలో వికల్పం నిచ్చితో 2 రూపాయలు కదా. ఐరి ఐరే ఐరయ. తర్వాత ఐరయతి కరెక్ట్. ఇది కాదు, ఏం చెప్పాలి? ఇది ఐరయత్. అని చెప్తే తప్పు అయిపోతుంది. ఐరయత్ చెప్పాలి. ఇప్పుడు ఈ సో ఇప్పుడు ఏమనాలి? ఐరత్. అది ఐరత్ వస్తుంది అక్కడ. అంతే. అర్థమవుతుందా? అర్థమైంది. ఫుల్ ఏంటి ప్రొఫెషనల్స్ అయిపోతున్నారు మీరంతా. ప్రొఫెషనల్స్ వస్తుంది బాగా. ఇన్ని ధాతువులు టకటక చెప్పేస్తున్నారు. ఉత్తమం.
చెప్తున్నాం కానీ అక్కడక్కడ బోల్తాలు కొట్టేస్తున్నాం. పడుతుంది ఇప్పుడు గురోహ సహవాసం, గురోహ సహవాసం. ఓకే, లీ ఉంది కదా, లీ చూడండి. ఓకే, లీ ద్రవీకరణే, ద్రవీభవించడం, అవునా? అంటే ఏంటి? మనసు కరిగిపోవడం. కరిగిపోవడం, ద్రవీభవించడం, ఏదన్నా కావచ్చు అది. ఓకే, లీ. ఇప్పుడు ఇది ధాతువుకి చివరిగా ఉంది, మనకి నిచ్చు పరంగా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు? గుణమా వృద్ధా? టక్కన వృద్ధి. 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 ఉత్తమం. ఎందుకని? నిత్తు ఎత్తు పరంగా ఉంది, అచోయినితి. అవును కదా, నిశ్చిత పరంగా ఉంది కాబట్టి. అచోయినితి వృద్ధి. లీకి ఈకి వృద్ధి వృద్ధి. ఏంటి? అయ్యి. ఈకి వృద్ధి అయి. లై. లై లై. తర్వాత లై. ఈ వచ్చింది. ఇప్పుడేం చేస్తారు? దయ. ఏచ్ తర్వాత వచ్చుంది. సో ఏచ్ కాదు, ఏచో యవాయ వా. కాదు, కాదు, ఆయ్ ఏచ్ వస్తుంది, ఒక్క లాయ్ నిమిషం. ఆయ్ లాయ్ ఆయ్ వస్తుంది. వస్తుంది. ఆయ్. ఆకారంగా మారు ఆగుతలేరు ఎవ్వరు. ఓ, అని చెప్పగానే అంతకే కదా. వెళ్ళిపోతున్నారు. అన్ని అదే గమనించాలి. కదా. ఏంటిది? ఇప్పుడు మనం నిచ్చు ఆ పరంగా ఉంది. అసితి పరంలో ఉంది. ఏజంతా అసితి పరంలో ఉంది కాబట్టి అది లై లా అవుతుంది. ఆగుతలేరు, ఆగండి. దేనికి? అశక్తి పరము దేనికి ఉండాలి? ఏజంత ధాతువులకి. ఏజంత ధాతువులకు. ఆ, అది ఏజంతమేనా? అవును. కాబట్టి అశక్తి పరంగా ఉందా? ఉంది. 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 అప్పుడు ఏమైతుంది? ఆకారాంతం అవుతుంది. ఆకారాంతం లా అవుతుంది. లా అయింది. ఇప్పుడు లా ఉంది కాబట్టి నిచ్చింది అనుకో పుక్కాగమంగా వస్తుంది. అది ఆకారాంతం ఎప్పుడైందో నిచ్చు పరంగా ఉంటే పుక్కు వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్కడ వచ్చింది? చివరికి వచ్చింది ఇప్పుడు. ఓకే, అప్పుడు లాపి వస్తుంది. లాపి. ఇప్పుడు ధాతువు స్టార్ట్ అయింది. లాపి, లాపే, లాపయ, లాపయతి, లాపయతే. అది సనందంత ధాతువు ఇప్పుడు అది ఇక్కడ అనాద్యంత ధాతువు తయారైంది. సనాద్యంత ధాతువు. ఉత్తమం. ఇప్పుడు మేడం ఇక్కడ పకారం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆగు. పుక్కాగమంగా వచ్చింది పుక్కాగమైంది కదండి. కదా, పుక్కు, పుక్కాగమం. ఓకే, సారీ. ఆకారాంత ధాతులకి ఏంటి? నిచ్చు పరంగా ఉంటే, నిచ్చు పరంలో ఉంటే పుక్కాగమంగా వస్తుంది. ఇప్పుడు లా అనేది ఏంటిది? ఆకారాంత ధాతువేనా? అవును. అవును. ఆ నిచ్చు పరంగా ఉందా? ఉంది. ఉంది. సో ఇప్పుడు దీనికి ఏం రావాలి మరి? ఆగమం. పుక్కు. పుక్కు ఆగమం రావాలి. ఆగమం ఎక్కడ పెట్టాలి? ఎవరు చెప్తారు? చెప్పండి తొందరగా. ఆద్యంతో టకితవు. ముందు పెట్టాలమ్మా, ముందు ఆదిలో. ముందా? తర్వాత కిత్తు తర్వాత. కిత్తు తర్వాత కదా, తిత్తు అవునమ్మా, ముందు. కిత్ తర్వాత పెట్టాలమ్మా. ఇప్పుడు లా అనేది ఏంటిది? దేనికి నిమిత్తం ఇప్పుడు అది? లా. లాకి నిమిత్తంగా తీసుకొని వచ్చింది అది, కాబట్టి పుక్కు ఇక్కడ. అర్థమేనా? సో లాప్ ఈ ఈ లాపి అయింది. ఓకే, సరే. సో ఇప్పుడు లీ అనేది షప్పుతో చేస్తున్నారు. చెప్పండి తొందరగా. షప్ అంటే ఏం చేయాలి? పిత్. ఇది పిత్ ఏంటి? సార్వధాతుకం కాబట్టి గుణం. ధాతుకం వచ్చిందంటే గుణం అండి. ఓకే, లీకి గుణం లే. లే తర్వాత ఏచో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అచ్చు ఉంది, కానీ అచ్చు దేని ద్వారా వచ్చింది? షప్పు ద్వారా వచ్చింది. అక్కడ ఈ ఉంది, ఇక్కడ కూడా వచ్చే, కానీ అది నిచ్చు ద్వారా వచ్చింది. అర్థమైతుంది? అది నిచ్చు ద్వారా వచ్చినచ్చు, ఇది షప్పు ద్వారా వచ్చింది. ఈ షప్పు ఏం చెప్తుంది? గుణం చేసుకొని చెప్తుంది. నిచ్చు ఏం చెప్తుంది? వృద్ధి చేసుకొని చెప్తుంది. లేదంటే ఏం చెప్తుంది? ఏజంత ధాతువులని ఆకారాంతంగా మార్చమని చెప్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ ఏజంత ధాతువు అని ఏం లేదు. ఇక్కడ ఏజంత ధాతువుకి అచ్చుపరమైన